హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. మొదటి అంతస్తు మొత్తం కూడా పూర్తిగా పొగతో దట్టంగా నిండిపోయింది. ఇప్పటికే అక్కడికి మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది అయితే చేరుకున్నారు. ఆ ప్రాంతం మొత్తం పొగతో కమ్మేసింది. మీరు ఇక్కడ విజువల్స్ లో కూడా చూడవచ్చు. కానీ ఇంతవరకు కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు అయితే ఏమీ తెలియలేదు. దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, షార్ట్ సర్క్యూట్ అయిందా, అక్కడ ఏం జరిగిందన్న ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. ఈ సస్పెన్స్ ఇలా నెలకొని ఉండగానే బీఆర్ఎస్ నుంచి ఒక దుమారం లేపే ట్వీట్ నైతే క్రిషాంక్ గారు చేశారు. దానికి అగ్గికి ఆజ్యం పోసే విధంగా కేటీఆర్ గారి రిప్లై కూడా ఉంది. ఒకసారి ఆ ట్వీట్ ఏంటో చూసేద్దాం. ఎంటైర్ ఫోరెన్సిక్ ల్యాబ్ బర్నింగ్, వాట్ ఎవిడెన్స్ ఆర్ యు ఎరేజింగ్ అంటూ రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ క్రిషాంక్ గారు ఒక క్వశ్చన్ అయితే చేశారు. దీనికి రిప్లైగా కేటీఆర్ గారు ట్వీట్ కూడా చూడొచ్చు. ఐఎమ్ గెసింగ్ ది వాయిస్ రికార్డింగ్స్ ఆఫ్ ది ఫేమస్ ఓట్ ఫర్ నోట్ కేస్. అంటే ఏదైతే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు గతంలో ఇరుక్కున్నారో దానికి సంబంధించిన ఆధారాలు ఆ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్లోనే ఉన్నాయి. ఆ యొక్క ఎవిడెన్స్ని బర్న్ చేయడానికి, అంటే ఆ యొక్క ఎవిడెన్స్ని మొత్తం ఏమీ లేకుండా తగలబెట్టడానికే అక్కడ మంటలు పెట్టారు అనే విధంగా ఒక బిగ్ 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 అలిగేషన్ అయితే కేటీఆర్ గారు మరి చేశారు. ఇంకా చూస్తే అండ్ ట్రైంగ్ టు కవర్ అప్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఇన్ కుక్డ్ అప్ పొలిటికల్ కేసెస్ లైక్ ఫోన్ ట్యాపింగ్. అంటే ఏదైతే ఆధారాలు లేకుండా, అంటే కేవలం రాజకీయ కోణంలోనే ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసును లో ఆధారాలు కూడా అక్కడే ఉన్నాయి, అవి కూడా ధ్వంసం అయిపోయాయి అనే విధంగానే ఒక అబద్ధపు విషయాన్ని సృష్టించడం కోసమే ఇక్కడ మంటలు పెట్టారు అని కేటీఆర్ గారు ఒక అలిగేషన్ అయితే చేస్తూ ట్వీట్ చేశారు. అంటే ఏ ఆధారాలు ఫోన్ ట్యాపింగ్లో లేవు కనుక అసలైన ఆధారాలు అన్నీ కూడా అక్కడే ఉండే, అవన్నీ కూడా అందులోనే తగలబడిపోయాయి అనే విధంగా తర్వాత ఒక పొలిటికల్ డ్రామా ఆడటం కోసమే ఇక్కడ మంటలు రేపారు, దాని వెనక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు అనే విధంగా మరి కేటీఆర్ గారు చేసిన ట్వీట్ ఇప్పుడు ఏ మాత్రం కూడా అక్కడి మంటలకు తగ్గకుండా బర్న్ అవుతా ఉంది, పొలిటికల్ హీట్ని ఇంకాస్త పెంచింది.